రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగులకు స్వయం ఉపాధి కోసం ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. రాజు యువ వికాస్ పేరుతో అమలు చేయనున్న ఈ పథకానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. నిరుద్యోగులు నేటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ పథకం కోసం 6,000 కోట్లు కేటాయిస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. డిప్యూటీ సీఎం బట్టి వచ్చే నెల 5 వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు ఈ దరఖాస్తులను పరిశీలించి జిల్లాల కలెక్టర్లు అర్హులను ఎంపిక చేయనున్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగులకు స్వయం ఉపాధి కోసం ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. రాజు యువ వికాసం పేరుతో అమలు చేయనున్న ఈ పథకానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. నిరుద్యోగులు నేటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ పథకం కోసం 6,000 కోట్లు కేటాయిస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి. వచ్చే నెల 5 వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు ఈ దరఖాస్తులను పరిశీలించి జిల్లాల కలెక్టర్లు అర్హులను ఎంపిక చేయనున్నారు.